భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లిలో మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తండా పంచాయతీ పరిధిలో ఎస్ఐ వేధింపు కారణంగా అచ్చు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అచ్చు కుమారుడు వేరే మైనర్ బాలికతో గత 3 రోజుల క్రితం నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కేసీఆర్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం అచ్చును స్టేషన్కు పంపించారు. కేసు నమోదు చేసుకున్నట్లు స్టేషన్కు పంపించారు. ఈ తరుణంలో ఎస్ఐ అచ్చుని కొట్టడంతో పాటు తిట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ కారణంతోనే మనస్తాపానికి చెందిన అచ్చు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఎస్ఐ తీరుకు నిరసనగా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ బెదిరింపుల వల్లే అచ్చు చనిపోయాడని, దానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పోస్టుమార్టం నుంచి తొలగించాలని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మా అన్నయ్య కొడుకు దాదాపు అచ్చు వాళ్ళ అబ్బాయి ముఖ్య నరేష్ కోయగూడెం చీమల మమతను తీసుకొని వెళ్ళిపోయాడు మైనర్ అమ్మాయి. అయితే మొన్న 16వ తారీఖు అందరినీ రిమాండ్ చేశారు ఎస్ఐ గారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 16వ తారీఖు నుండి ఈ రోజు వరకు పొద్దున తీసుకెళ్ళడం, సాయంత్రం పంపించడం, రోజు తీసుకెళ్ళడం పంపించడం, రోజు తీసుకెళ్ళడం పంపించడం జరుగుతుంది. 16వ తారీఖు ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పటిదాకా రిమాండ్ చేసి పంపించలేదు. దానివల్ల నిన్న ఆదివారం ఎస్ఐ గారు స్టేషన్లో కొట్టారంట మా అన్నని. బాధ అచ్చుని కొట్టేసరికి ఆయన మనస్తాపం చెంది ఇవాళ చనిపోయారు. దీనికి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్ఐ సీఎం మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ డేనే కానీ ఆల్టర్నేటివ్ డేగా అరెస్ట్ చేయాలి, జైల్లో ప్రొడ్యూస్ చేయాలి. కాకపోతే 16 నుండి స్టిల్ 23 వరకు